హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఇవాళ నేను మంగళవారం కాబట్టి చంద్రపూర్ కాళికామాత పేరు మీద 5 ముత్తైదులకు భోజనాలు చేపిస్తున్నానండి. ఇంకా వాళ్ళకి వాయినం ఇద్దామని నేను షాప్కి అయితే వెళ్ళాను. అక్కడ నుంచి 5 బ్లౌజ్ పీసులు తీసుకొచ్చాను. ఇంకా మనం ప్యాక్ చేసే కవర్లు ఉంటాయి కదా, ఆ కవర్లు తీసేసుకొచ్చాను. వచ్చేసి ఆ కవర్లలో ఒక బ్లౌజ్ పీస్, మళ్ళీ 1 రూపీ కాయిన్, మళ్ళీ మనం తినే సోప్ ఉంటుంది కదండి, ఆ సోప్, మళ్ళీ చిన్న వాళ్ళకి ఒడి నింపుదామని బియ్యం వేస్తాం కదా, అలా చిన్న కవర్స్, ఆ కవర్స్లో కొన్ని బియ్యం, మళ్ళీ ఇంకా పసుపు కొమ్ములు అలా పెట్టేశాను. ఇంకా అది ప్యాక్ చేశాను. దాని మీద మళ్ళీ తమలపాకు, మళ్ళీ ఇంకా అరటిపండు అలా పెట్టేశానండి. అలా పెట్టేసిన తర్వాత 5 సెట్ చేసి పెట్టేశాను ఒక ప్లేట్లో. ఇంకా 5 వచ్చేసారు. కాళికామాత యొక్క ఆశీర్వాదాన్ని తీసేసుకున్నారు. ఇంకా వాళ్ళందరికీ బొట్లు పెట్టడం అయితే జరిగిపోయింది. ఇంకా వాళ్ళ కాళ్ళకి పసుపు అయితే రాస్తున్నాను. నేను పూజ చేసే సమయంలో, వాళ్ళకి బొట్లు పెట్టే సమయంలో నాకు వీలు ఉండదు కదా, అందుకే నేను మా అన్నయ్య వాళ్ళ కూతురికి ఇచ్చేసాను నా ఫోన్. తను తీస్తుంది మొత్తం వీడియో. చూడండి ఫ్రెండ్స్, వీడియో మిడిల్ క్లాస్ అమ్మాయి నా వీడియో చూసి నా వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. దయచేసి ఈ వీడియోని మిస్ కాకుండా చూడండి. నేను ఫస్ట్ టైం అండి ఇలా చేయడం. మా పెద్దమ్మ, మా అమ్మ వాళ్ళు చెప్పారు అలా చేయాలి అని. అయినా నాకు అలా చేస్తే నాకు చాలా సంతోషంగా అనిపించింది. ఎంత ఆనందం కలిగిందంటే, నేను ఎప్పుడూ చేయలేదు ఇలా. అంటే అందరికీ అలా బొట్టు పెట్టడం, మళ్ళీ వాళ్ళ కాళ్ళకి వెళ్ళి పసుపు రాయడం నాకు చాలా చాలా ఇష్టం. నాకు పెళ్ళి కాకుండా ముందు నుంచి అలవాటు ఉంది, కానీ నేను ఇలా ఫస్ట్ సారి చేస్తున్నాను. ఫస్ట్ సారి ముత్తైదులకు నేను తినిపిస్తున్నాను. నాకు చాలా హ్యాపీగా ఉందండి. నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అప్పుడు అలా చేస్తున్నప్పుడు. నాకు చాలా ఏదో నేను పెద్దదాన్ని అయిపోయాను అన్నట్టు నాకు ఫీల్ వచ్చింది. తను మా వదిన, వాళ్ళు నిజామాబాద్ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చారు. అంటే ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ కదా, వాళ్ళు వచ్చారు ఇక్కడికి. ఇంకా వాళ్ళు వచ్చిన తర్వాతనే నేను చేద్దామని డిసైడ్ అయ్యా. వాళ్ళు వచ్చేసారు, నేను చేసేసాను. ఆ పక్కన మా మమ్మీ కూడా తినిపించేసాను. అంటే మా మమ్మీ అంటే నాకు ఇంకా అలా. ఈవిడ మా అమ్మగారు, చూడండి ఎలా ఉన్నారో. మా ఇద్దరిని చూస్తే ఎవరైనా సరే మీరు తల్లి కూతుర్లు అని అనరు, అక్క చెల్లెలా అని అడుగుతారు.
ఈ చంద్రపూర్ కాళీమాత యొక్క ప్రత్యేకం ఏంటంటే ఆదిలాబాద్ డిస్టిక్లో చంద్రపూర్ అనే గ్రామంలో ఈ కాళికామాత ఉంటుంది, గుడి ఉందండి. అయితే అక్కడ మీరు వెళ్తే అక్కడ ఏంటంటే స్టార్టింగ్ మంగళవారం రోజు పూజ బాగా జరుగుతుంది. అక్కడ మహారాష్ట్ర ఇది, మహారాష్ట్రలో ఆదిలాబాద్ డిస్టిక్ చంద్రపూర్ గ్రామంలో ఈ కాళికామాత గుడి ఉంది. అయితే అక్కడ ఏంటంటే ఆ మాతని ఎవ్వరూ కట్టలేదు, అది వెలిసిందనమాట. అది వెలిసింది ఒక రాణి, అంటే ఆ గ్రామానికి ఆ దేవి రాణి అన్నమాట. అయితే అక్కడ ఈ మే నెలలోనే అక్కడ జాతర జరుగుతుంది, పెద్ద జాతర జరుగుతుంది. అయితే స్టార్టింగ్ ఏం చేస్తారంటే మండే రోజు ఫస్ట్ స్వీట్ చేసి అమ్మవారికి నైవేద్యంగా పెడతారు. సెకండ్ డే మంగళవారం నాడు అంటే చేసేవాళ్ళు కోడిని కోస్తారు, లేకపోతే మేకని కోస్తారు. అలా బలి ఇచ్చి అందరికీ తినిపిస్తారు. అలా అది ఆ మాత యొక్క ప్రత్యేకత. అంటే మనం ఏ చిన్న కోరికైనా కోరనివ్వండి, ఆ మాత తప్పకుండా తీర్చేస్తుందండి. ఆ నమ్మకం నాకుంది. నేను కోరుకున్నాను, ఆ మాత నాకు తీర్చేసింది కాబట్టి నేను చేశాను. ఇంకా తినడం పూర్తయిపోయింది. ఇంకా అందరికి వాయినం అనేది నేను ఇచ్చేస్తున్నాను. ఫస్ట్ మా అమ్మకి ఇచ్చేసాను, ఆ తర్వాత మా వదినకి. ఆ అమ్మమ్మ అంటే కొంచెం బయటకు వెళ్ళారు, ఇంకా వచ్చిన తర్వాత అమ్మమ్మకి ఇచ్చేసాను. ఓకే ఫ్రెండ్స్, మీకు కూడా ఈ నా వీడియో నచ్చినట్టయితే నా వీడియోకి కామెంట్ చేయండి. పూజ నేను ఎలా చేశానో, అంటే నేను ఫస్ట్ సారి చేశానండి, నాకు తెలీదు అది ఎలా వచ్చిందో. అంటే ఏదైనా మిస్టేక్స్ ఏదైనా ఉన్నాయా దాంట్లో చూసి ఈ వీడియోని పూర్తిగా చూడండి. మీరు చూసి ఏదైనా మిస్టేక్ ఉంటే నాకు కామెంట్ రూపంలో కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. ఇంకా ఏదైనా తప్పు ఉంటే నాకు చెప్పండి, నేను ఫస్ట్ సారి చేశాను కాబట్టి. ఇంకా మీకు కూడా అలాంటి ఆలోచనలు ఉంటే చంద్రపూర్కి వెళ్ళి ఏదైనా కోరిక కోరుకోండి. ఆ కోరిక మీరు తీర్చిన తర్వాత మీరు ఇలా చేసుకోవచ్చు. నేను కూడా చాలా సంతోషంగా చాలా హ్యాపీగా చేసేసుకున్నానండి. ఇంకంతే, అందరికీ వాయనం అనేది ఇచ్చేసాను. ఇంకా అందరి కాళ్ళకైనా మొక్కుకున్నాను. ఇంకా ఆశీర్వాదం, వాళ్ళు కూడా నాకు ఆశీర్వాదం ఇవ్వాలి కదా, వాళ్ళ ఆశీర్వాదం ఇస్తేనే కదా నేను పైకి ఎదుగుతాను. నాకు 2 చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్ళ భవిష్యత్తు కూడా నేను చూడాలి. అదే నాకు అందరి ఆశీర్వాదాలు ఉంటే నేను పైకి ఎదుగుతాను. మీరు కూడా నన్ను ఆశీర్వదించండి ప్లీజ్. నా ఈ వీడియోలకు, నేను చేసే వీడియోస్కి లైక్ చేయండి, మీ తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. నా ఈ వీడియో కనుక మీకు అందరికి నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, ఉంటాను మరి.